వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. సిలికా మద్యం ద్వారా వైసీపీ నాయకులు వేల కోట్ల రూపాయలు దోచుకు తింటున్నారని, ప్రభుత్వం వీళ్లను ప్రోత్సహిస్తూ అవినీతి మచ్చలేని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతో అరెస్టు చేయించారని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. సిలికా మద్యం ద్వారా వైసీపీ నాయకులు వేల కోట్ల రూపాయలు దోచుకు తింటున్నారని, ప్రభుత్వం వీళ్లను ప్రోత్సహిస్తూ అవినీతి మచ్చలేని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతో అరెస్టు చేయించారని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. సిలికాలో ఇసుకల సంపాదించడం కార్యక్రమం ఎంఎఫ్కే. అలాగే ఈరోజు లిక్కర్ షాపుల్లో ఎక్కడ కూడా కార్డు చెల్లదు. మోడీ గారు డీజిల్ మేము చేస్తున్నాం. అదే కదా. సార్ నెంబర్ చెప్పు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు ఇక్కడ అందరం కూడా దీక్ష చేపట్టాము. ఈ దీక్ష ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతుంది. అప్పుడు దాకా కూడా ఏమీ తీసుకోకుండా మా కార్యకర్తలు, నాయకులు, అలాగే మహిళా నాయకులు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నాము. నిజంగా ఈరోజు దీక్ష చేయమని చెప్పారు మా పార్టీ వాళ్ళు, మేము చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు 144 సెక్షన్ కన్నా భయంకరంగా పోలీసు వాళ్ళు మా ఇంటి చుట్టూరు ముట్టడించి ఎవరిని కూడా ఇక్కడికి రానియకుండా ఉదయం 4 నుంచే అందరినీ హౌస్ అరెస్టు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ. అంత అవసరమా అంట? మేమేమన్నా దొంగలమా? మేమేమన్నా పీడీ యాక్ట్లో ఉన్నామా? ఎర్రచంద్రం స్మగ్లర్మా? అది ఎవరిని మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఇబ్బంది పెట్టి మీరు ఈ దీక్ష కూడా చేయకూడదు. ఇది ఎంతవరకు సమావేశం? మా ఇళ్ళలో కూర్చొని మేము దీక్షలు చేస్తుంటే మీకు చెప్పే ఉంది. మొన్న ఏమైంది? శ్రీరామ్ ఇంటికి పోయినారు పోలీసు ఎవరు అనుమతి లేకుండా ఇళ్ళలోకి వచ్చేదానికి లేదు. నీకు అర్థం కావట్లే. మిస్టర్ ప్రకారం వాళ్ళకి వస్తున్నారు, మిస్టర్ ప్రకారం ఉన్నారు, ఇబ్బంది పడతారు.
ఇళ్లలోకి రాకూడదు, నోటీసులు ఇచ్చి రావాలా, సచివాలయం తీసుకుంటారు రావాలా, లేకుండా మిషన్ ప్యాకెట్ ఇళ్లలోకి వస్తే ఇబ్బంది పడతారు, ప్రైవేట్ కేసులు వేస్తాం. దాంట్లో రెండో మాట కూడా లేదు. కాబట్టి ఆలోచించుకోండి. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇంకా బతికే ఉంది. ఇంకా దళిత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంటికి మీరు దౌర్జన్యంగా వచ్చి చుట్టూరు పోలీసులను పెట్టి ఎవరిని రానియకుండా దిగ్బంధం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను పోలీసు అధికారులను అడుగుతున్నా. ఇది మంచి పద్ధత? ఏ అన్యం పుణ్యం ఎరుగని మా నాయకుడిని అన్యాయంగా అక్రమ కేసుల్లో ఇరికించి తెల్లవారుజామున 3:30కు వచ్చి బస్సుని చేతితో దబా దబా బాది ఆయన్ని కిందకి తిప్పి అక్కడి నుంచి ఆయనకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి దాదాపు 5-6 గంటలు జర్నీ చేయించి మళ్ళీ రాత్రి 2 నుంచి 3 వరకు ఆయన ప్రశ్నలతో వేధించి మళ్ళీ ఉదయం 5:30 గంటకి మీరు సిబిఐ కోర్టు ముందు హాజరుపరచడం అనేది ఎంతవరకు సమంజసం? నేను చెప్పేది ఒకటే, నిజంగా ఆయన గారు తప్పు చేస్తుంటే మీరు నోటీస్ ఇవ్వండి, పూర్తిగా విచారించండి. అంతేకాని అట్లా లేకుండా మీరు దౌర్జన్యంగా వచ్చి మీ ఇష్టపరంగా మనం లాక్కెళ్తాం, మా రైట్ ఇది అనడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఎంతమంది ఈ రాష్ట్రంలో దానివల్ల ప్రయోజనం జరిగిందో సాక్షాత్తు సిఐడి డిఐజీ చెప్పాడు. ఒక పక్క చెప్తూ మళ్ళీ దాంట్లో 317 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పడం అనేది చాలా అన్యాయం. అంటే ఒక 317 కోట్లకే స్కామ్ జరుగుంటే మీరు ఈరోజు ఈ రాష్ట్రాన్ని దోచుకునేది ఎన్ని కోట్లు అర్థం కావట్లేదు. అనుభవించండి. ఒక్క సిలిక, ఒక్క ఇసుకలోనే మీరు నెలకి 317 కోట్లు కదా, దాదాపు 1000 కోట్లు దోచుకున్నారు. అలాగే లిక్కర్లో లెక్క ఉందా? గవర్నమెంట్ ఏం చెప్తున్నారు మీరు? లిక్కర్లు ఎందుకు దోచుకున్నారు? అలాగే ఆ బడి ఏముంటుందంటే నాడు నేడు, దాంట్లో ఎంత స్కామ్ జరిగిందో మీకు తెలియదా? మొత్తం మీరు అన్ని స్కాములు మీరే చేసుకుంటూ ప్రతిదీ కూడా మీరు వాటాలు పంచుకుంటూ మీరు మచ్చలేని మా నాయకుడి పైన అన్యాయమైనటువంటి అభియోగాలు తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతిగా అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సరే సత్యం అనేది గెలుస్తుంది. ఆ భగవంతుడు అనేది ఉన్నాడు, పైన ఆయన కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరు అంత దౌర్జన్యాలు చేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని భయపెట్టాలనుకుంటే అది మీ తరం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరు తెలియజేస్తున్నాం? మేము 102 గమనం తెలుసు మీకు. ఎంతగా కొడితే అంత పైకి లేస్తాం. మీరు ఎట్లా ఉన్నా కొడితే పడిపోతున్నాం ఉంటాం. మేము పడే పద్ధతి కాదు మాది. మీరు కొట్టే కానీ లేచే పరిస్థితి మా పరిస్థితి. కాబట్టి దయచేసి పోలీసులు మళ్ళీ చెప్తున్నా, అయ్యా పోలీసు వారు, మీకు మాకు రక్తాలు లేవు, తగ్గులు లేవు, ఆస్తిఘాతాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసిన తప్పులను మీ మీద ఉద్దేశి మీకు మాకు మధ్యలో గ్యాప్ పెంచే కార్యక్రమం. ఎందుకంటే ఇన్ని రోజులు 4 సంవత్సరం మమ్మల్ని వేధించారు, హింసించారు, అక్రమ కేసులు పెట్టారు, భరిస్తూనే ఉన్నాం. ఇక 4-5 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకా కూడా మీరు మీ భయం ఏంటంటే గబక్కని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతాడు రేపు, జనాలు చూసి అట్టే ఉన్నారు. వాళ్ళు వస్తే ఎవరైతే ఈ 4.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెట్టారో, ఈ 4 సంవత్సరంలో ఏ అక్రమాలు మీరు చేశారో మీ అన్నీ బయట పెడతామని భయంతో మీరు ఈరోజు జగన్తో కొల్లుడైపోయి మీరు ఇంకా ఎలక్షన్ 5 నెలలు ఉందన్నా కానీ తెలిసినా కానీ మీరు ఈ విధంగా కక్షాదించడం పోవడం అనేది మంచి పద్ధతి అని చెప్పి పోలీసు వారిని తెలియజేస్తున్నాం. అందరూ పోలీసులు కాదు, కొంతమంది పోలీసులు అటువంటి పనులు చేస్తారు, అందరూ పోలీసులు చేయరు. కాబట్టి మంచి పద్ధతి కాదు. దయచేసి మేము కూడా తెలియజేస్తున్నాం, ఏదైనా ఉంటే కోర్టు ఉంది, న్యాయాధిపతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఆడ మాట్లాడి మీరు వాదించి అక్కడ నెగ్గితే అది వేరే కథ. కానీ ముందుగానే మనం భయభ్రాంతులు చేసి రోడ్డు మీద రాకుండా చేయడం మంచి పద్ధతి. ఇప్పుడు మొత్తం వాటర్ పార్టీ ప్రెసిడెంటు నాయకులు పోలీస్ స్టేషన్ ఉన్నారు, వాకాడు పార్టీ ప్రెసిడెంటు నాయకులు పోలీస్ స్టేషన్ ఉన్నారు, అలాగే చిట్టమూరు పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టమూరు పోలీస్ స్టేషన్ ఉన్నారు, చిలకూరు మండల నాయకులు చిలకూరు పోలీస్ స్టేషన్ ఉన్నారు, గూడూరు మండల నాయకులు గూడూరు 1 టౌన్ రోడ్లో ఉన్నారు. కొంతమంది అయితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఎంత దారుణం ఇది! అది స్వేచ్ఛ లేదా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా మాట్లాడేదానికి స్వేచ్ఛ లేదా? ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేటువంటి గొంతుల్ని నొక్కుతారా? ఇదే మీకు రాజ్యాంగం నేర్పినటువంటి స్ఫూర్తి అని చెప్పి నేను అడుగుతున్నా. రాబోయే రోజుల్లో మీరు చేసిన తప్పులకి
క్షమాపణ చెప్పుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగదు. మీ ఉడతా బెదిరింపులకి బెదిరిపోయే పరిస్థితి మాది కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణాలైనా అర్పించేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ ఈరోజు మా బాబు గారి పెళ్లి రోజు, మా భువనేశ్వరమ్మ గారి పెళ్లి రోజు అయినా ఈరోజు కూడా మీరు ఇటువంటి పాపాన్ని కొడుకెట్టారంటే అది ఎంత పాపం, అది మీకు కూడా తగులుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత 2 రోజులుగా జరుగుతున్న ద్వాదశ వార్షిక మహా కుంభాభిషేక ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి గ్రామోత్సవం పట్టణంలో కన్నుల పండుగగా జరిగింది. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ద్వాదశ వార్షిక మహా కుంభాభిషేక వేడుకలు ముగిశాయి. చివరగా పలు రకాల పుష్పాలు, పండ్లతో అమ్మవారిని అందంగా అలంకరించి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. తెనాలి బ్యాండు, తప్పెట్లు, గొల్లాల, వీరతాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళ తాళాలతో సాంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చి దీపకాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ వరసిద్ధి విజయేశ్వర స్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గత 2 రోజులుగా ఘనంగా సాగాయి. చివరి రోజు శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి శ్రీ సాయి నృత్య బృందం వారిచే చిన్నారులచే భరతనాట్యం మరియు జానపద నృత్యాల ప్రదర్శన భక్తులందరినీ అలరించింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చక్కని జానపద గీతంతో ముందుకు వస్తున్నారు. ఫైజా, లిఖిత, తేజశ్రీ, వర్షిణి.
నిన్న నిర్వహించినటువంటి రుక్మిణి కళ్యాణ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న వినాయకుని దేవస్థానంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో నవగ్రహ విగ్రహాల ఏర్పాటుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో వైభవంగా శివపార్వతుల శాంతి కళ్యాణం నిర్వహించారు. శ్రీకాళహస్తి బ్రహ్మరాంబ సమేత కాళహస్తీశ్వరుని ప్రచార రథం శనివారం గూడూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణం విశేష రీతిలో నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణం వీక్షించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతున్నది. ముందుగా స్వామి అమ్మ గణపతి పూజ, వరుణ పూజ, అలాగే స్వామి అమ్మవార్ల ఆవాహనం జరిగింది. తదుపరి రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగం స్థాపయతి పాణిమంత్రం పవిత్రం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతో దేవాయ నమః, భవస్య దేవస్య పత్న్యే నమః, శర్వస్య దేవస్య పత్న్యే నమః, ఈశానస్య దేవస్య పత్న్యే నమః, పశుపతయే దేవస్య పత్న్యే నమః, రుద్రస్య దేవస్య పత్న్యే నమః, ఉగ్రస్య దేవస్య పత్న్యే నమః, భీమస్య దేవస్య పత్న్యే నమః, महतो देवस्य पत्न्ये नमः. श्री ज्ञानप्रसूनाम्ब समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः. नानाविध पुष्पवान् प्रजावान् पशुमान् भवति. पुष्पावती प्रसूवती फलिनीरफलावता अस्वायव सजित्वरीर्वीरुदः पारविष्णवः. అంకుల్ యూట్యూబ్లో మాల మార్పిడి మాట పెడతాను. మాల మార్పిడి సాంగనే అడుగుతారు.
ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్త శుభముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవ ఓం ప్రజాపతి స్త్రియాం యశః పుష్కయోరదదాత్ సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోద ప్రమోదానందః ముష్కయోర్నిహితः సపః శ్రుత్వేవ కామస్య తృప్త్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనస యథాస్త్రే తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్త్యాని యజ్ఞస్య కామ్య ప్రియః దదామీత్యగ్నిర్వదతి అంతేతి వాయురాః తత్ అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యः సత్యమోనితి ఆపస్స సత్యమాభరన్న सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः आनन्दकर्पूरमङ्गलनीराजनं दर्शयामि। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో చెన్నకేశవ స్వామి దేవస్థానం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం నుంచి చెన్నకేశవ స్వామి దేవస్థానం సమీపంలో ఒక గుర్తు తెలియని సుమారు 55 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి చలనం లేకుండా పడి ఉండడాన్ని స్థానికులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. నల్ల తెల్లగళ్ల లుంగి మాత్రమే ఉంది. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.